హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలకు అనుగుణంగా కులాలను కలిపే సిద్ధాంతం 2019లోనే వర్కౌట్ అయిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది రాజోల్. అందుకే రాజోల్లో ఘన విజయం సాధించింది జనసేన పార్టీ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటే ఆయన ఈ కులాలను కలిపే సిద్ధాంతం అనేక నియోజకవర్గాలు ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది ఫస్ట్ ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇక్కడ ఎస్సీ జనాభా అధికం, అలాగే శెట్టి బలిజలు, ఇతర బీసీ వర్గాలు, అలాగే కాపులు కూడా అధికం. సో వీళ్ళందరినీ కలుపుకుంటేనే విజయం సాధ్యమైంది. ఆ రకమైన సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ అయింది కాబట్టి రాజోలు జనసేన గెలవగలిగింది. అయితే ఇక్కడ ఈసారి రాజోలుకు వచ్చేసరికి రాజోలు ఎస్సీ నియోజకవర్గం సంగతి మీ అందరికీ తెలిసిందే. బొంతు రాజేశ్వర్ గారు ఇక్కడ టికెట్ వస్తుంది అని ఆశించారు. రీజన్ ఏంటంటే, బొంతు రాజేశ్వర్ గారు 2014లో వైసీపీ తరఫున పోటీ చేశారు. 3000 ఓట్ల తేడాతో, అంటే స్వల్ప మెజారిటీ అని చెప్పాలి, తేడాతో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో కూడా కేవలం 800 చిల్లర ఓట్ల తేడాతోనే ఆయన ఓటమి పాలవటం జరిగింది. సో ఇవన్నీ సమీకరణ అంటే వాస్తవానికి ఆ రోజు జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది. ఈ ముక్కోణపు పోటీలో కేవలం 800 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. అయితే బోల్డ్ అంత సానుభూతి బొంతు రాజేశ్వర్ గారికి ఉన్నది. అదే సమయంలో జేఎస్పీ తరపున కూడా ఆయన పోటీ చేస్తారు అన్న ఊహాగానాల నడుమ ఉన్నట్టుండి అది దేవ వరప్రసాద్ గారికి కేటాయించబడ్డది. అయితే అయినప్పటికీ కొంత అసంతృప్తి అన్ని నియోజకవర్గాల్లో కూడా, ఈ నియోజకవర్గంలో కూడా అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి నేపథ్యంలో బొంతు రాజేశ్వర్ గారు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఏంటి ఈ ఆత్మీయ సమావేశం ఉద్దేశం? బొంతు రాజేశ్వర్ గారు ఏమన్నా వ్యతిరేక గళం వినిపించాలనుకున్నారా, లేకపోతే జనసేన పార్టీకి మరింత బలంగా పనిచేయాలనుకున్నారా? మాట్లాడదాం. బొంతు రాజేశ్వర్ గారి దగ్గర ఉన్నాం మనం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, మీ మీద సానుభూతి ఉన్నది. మీకు నియోజకవర్గంలోనే కాదు, కేవలం 2 సార్లు మీరు విద్యాధికులు, మీరు ఒక ఉమ్మడి రాష్ట్రానికి మీరు ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేశారు సుదీర్ఘకాలం. సో మీ కండక్ట్ పట్ల కావచ్చు, మీ వర్క్ పట్ల కావచ్చు, అందరికీ ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంది. అలాగే జనసేన పార్టీలో కూడా మీరు జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకే వస్తుందనుకున్నా, కానీ రీజన్స్ ఏమైనా కావచ్చు, ఒక్కొక్క నియోజకవర్గాల్లో మారుతూ ఉండొచ్చు. కానీ మీరు ఆత్మీయ సమావేశం పేరుతో ఒకటి నిర్వహించారు. ఇవాళ టికెట్ ఆల్రెడీ డిసైడ్ అయిన తర్వాత మీరు ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఆత్మీయ సమావేశమా, లేకపోతే బల ప్రదర్శన? తప్పనిసరిగా ఆత్మీయ సమావేశం బల ప్రదర్శన వాటి కాదు. ఎందుకంటే సుమారు 12 ఏళ్ళు పైనుండే నేను రాజకీయాలు ఉన్నాను. ప్రతి గడపకి నేను సుమారు 5 సార్లు పాదయాత్రలు చేశాను. నేను తర్వాత ఎంతోమందికి పాత రోజుల్లో సేవా కార్యక్రమాలు పాల్గొన్నాను. సుమారు 7-8 ఏళ్ళ క్రితం 28 గ్రామాలకి నీటి అద్దెలు ఉంటే పెద్ద పెద్ద ట్యాంకర్స్ తోటి వంతు సర్వీసెస్ అని చెప్పేసి నీటి సరఫరా చేయడం, అలాగే ఎన్నో దేవాలయాలకి సేవా దృక్పథంతో చేయడం, అలాగే చర్చలకు చేయడం, ఒకటి కాదు ఎన్నో కార్యక్రమాలు. దాని మీద నా సొంత మనుషులు అనేవాళ్ళు, నాకు ఆత్మీయులు అనుకునేవాళ్ళు వేలాది మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. వేలాది మంది. వారంతా కూడా ఈ మధ్య జరిగినటువంటి ఈ టికెట్ ప్రక్రియలో వాళ్ళంతా కూడా బాధాతత్వంతో, నిరాశ నిస్పృహలో అయిపోయి బాధపడుతున్న, చాలా ఆవేదనతో ఉన్న మాట నేను గమనించాను. నాతో కూడా ప్రస్తావించారు అందరూ. మరి ఈ టైంలో కొన్ని అరాచక శక్తులు, అంటే పొలిటికల్ అపోనెంట్స్, వైఎస్ఆర్ పార్టీ అనివ్వండి, ఇంకే పార్టీ అనివ్వండి, వాళ్ళు మా ఈ సిచ్యువేషన్ని వాళ్ళకి పరగా మలుచుకోవడం, మా వాళ్ళు అందరినీ కూడా డిస్టర్బ్ చేయడం, కొంతమందిని ఆ పార్టీలో రమ్మని అడగటం, ఇదంతా కూడా సరైన పద్ధతిలో జరగట్లేదని
మరి మా వాళ్ళు కూడా ఆత్మస్థైర్యాన్ని కలగజేయ ఉద్దేశంతో ఈ ఆత్మీయ సదస్సు పెట్టాను. సార్, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది? అంటే మీరు వైఎస్ఆర్సీపీ అని చెప్పారు, కొంతమంది కుట్రలు పన్నారన్నారు. ఎవరు ఆ కుట్రలు పనింది? వైఎస్ఆర్సీపీనా, తెలుగుదేశమా, జనసేన పార్టీలో కూడా ఉన్నారా? 100% అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఉమ్, ఎవరికి కావాలి బలం? ఇప్పుడు అందరికంటే వీకెస్ట్ పొజిషన్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఉమ్, వాళ్ళకి ఎస్సీ బీసీలు మద్దతు కావాలి. కాపులు ఎలాగా జనసేనతో ఉంటారు. నా మనుషులంతా కూడా ఎస్సీ బీసీలు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని వదిలి జనసేనలో జాయిన్ అయ్యారు. 4,000 మంది పైన. ఉమ్, వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ టార్గెట్ చేసుకుని వాళ్ళని డిస్టర్బ్ చేయటం పనిగా పెట్టుకున్నారు. దాని గురించి వాళ్ళందరికీ ధైర్యం చెప్పేదానికి, ఓకే ఆత్మస్థైర్యం క్రియేట్ చేయడానికి ఓకే. ఆత్మీయ సమస్య పెట్టడం జరిగింది. మీరు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతారని ఒక మాట, మీరు ఇండిపెండెంట్గా రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తారని మరొక మాట వినపడుతోంది. అంటే ఎవరు ప్రచారం చేశారో పక్కన పెట్టండి, వినపడుతుంది. ఇందులో వాస్తవం ఎంత? నిజంగా ఇంతవరకు దాంట్లో ఏ వాస్తవం లేదు. ఉమ్, నేను ఏ డెసిషన్ తీసుకోవాలన్నా సరే, ఉదాహరణకి ఆ రోజు 2019లో 2020లో కరోనా వచ్చినప్పుడు కూడా చాలా సర్వీస్ చేశాము. ఆ టైంలో తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకి ఏమీ చేయట్లేదు, చెప్పిన ఏమీ చేయట్లేదు అని చెప్పి ఒక నమ్మకం కలిగిన తర్వాత, ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనారిటీ అలాగే కాపుల్లో కూడా పేద వర్గాలకి సస్టైనబుల్ గ్రోత్ అంటే వాళ్ళకి పర్మనెంట్గా ఉండే గ్రోత్ కావాలి. అంతేకాని ఒక ముష్టోళ్ళకి ఇచ్చినట్టు దాన ధర్మాలు చేసినట్టు ఇవాళ 1000 ఇచ్చామనుకోండి, అది ఎంతసేపు ఉంటుంది? వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఆ సస్టైనబుల్ గ్రోత్ చేయటం లేనిదని ఆయన చెప్పింది పూర్తిగా వ్యతిరేకం చేస్తున్నాడని, అలాగే బీసీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి సపోర్ట్ ఏది ఇవ్వడం లేదని, ఇవన్నీ ఎన్నో కారణాలు. ఆ రోజు ఈ టోటలీ ఫెయిల్డ్ అని, నేను దాని నుండి బయటికి రావడానికి కూడా ఇదే నా మిత్రులు ఈ ఆత్మీయులు అనే సమావేశం పెట్టాను కదా, దాంట్లో పాత 10 ఏళ్ళ నుండి నాతో తిరిగిన వాళ్ళందరితోటి సుమారు 17-18 మీటింగ్లు పెట్టింది, చర్చించుకుని ప్రో అండ్ కాన్స్ అవన్నీ కూడా చర్చించుకుని ఏది మంచిది ఏది చెడు, మన పేదలకి ఏ పార్టీ చేయగలను అటువంటి అన్ని చర్చించుకున్న తర్వాత జనసేనలోకి వచ్చారు. జనసేన రాలేదండి. జనసేనలో క్లీన్గా రావాలనే ఉద్దేశంతో నేను నాకున్నటువంటి పదవి అడ్వైజర్ టు గవర్నమెంట్ అనే పదవి ముందుగా రిజైన్ చేసి, తర్వాత 1 నెల తర్వాత సభ్యత్వానికి రిజైన్ చేసి వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వానికి క్లీన్ హ్యాండ్స్తో పవన్ కళ్యాణ్ కలిశాను. ఆయనతో ఎన్నో విషయాలు చర్చించాను. చాలా విషయాలు, డెమోక్రసీ గురించి, రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి, పేదల గురించి, ముఖ్యంగా రాజోలు ఇష్యూస్, రాజోలు వాటర్ పొల్యూషన్స్ గురించి, పంటల నష్టాల గురించి, ఇట్లాగా ఎన్నో సమస్యలు చర్చించి ఆయన మంచి ఆలోచనతో ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళా మా ఆత్మీయులందరితో మాట్లాడి ఓకే పవన్ కళ్యాణ్ ఇలాగ చెప్పారు, మనం ఏం చేద్దామని అందరితో సమిష్టిగా నిర్ణయం తీసుకుని జాయిన్ అయ్యాను. కానీ రాపాక వరప్రసాద్ వైసీపీలోకి వెళ్ళడంతో, వైసీపీకి సన్నిహితంగా ఉండడంతో మీకు అక్కడ భవిష్యత్తు లేదన్న ఉద్దేశంతో మీరు ఆ రోజు జనసేనకు వచ్చారని కొంతమంది అంటుంటారు. అది కరెక్ట్ కాదు. నో, ఎవరైనా సరే ఒక నాయకుడు అనేవాడు తను నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాలి ఫస్ట్. తర్వాత పేదలందరినీ, ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలందరినీ పైకి తీసుకురావాలి. ఈ రెండిట్లో ఫస్ట్ నన్ను నమ్ముకుని ఎంతో వేలాది మంది ఉంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం స్టార్ట్ చేశాడు రాపాక వరప్రసాద్. ఏమీ లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మా పిల్లలు ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి 10:30-11కి రాజోలు పెట్రోల్ బంక్ అక్కడ వెళ్ళి పెట్రోల్ పోయించుకుని
డిజిటల్ పేమెంట్ చేస్తానన్న దాని మీద వాడికి లేకపోతే చిన్న మాటల వాగ్యుద్ధం జరిగింది. ఒక 10 మంది. ఆ చిన్నదానికి మా వాళ్ళందరినీ సెంట్రల్ జైలుకి పంపించాడు. అటువంటి దారుణమైన ఇష్యూస్ ఆయన చేసి. అంటే మీ క్యాడర్ని కాపాడుకోవటానికి స్వపక్షంలోనే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు విపక్షంలోకి రావాల్సి వచ్చింది ఆ రోజు. ఎస్, అలాగే కాదు, ఇవన్నీ కూడా సుబ్బారెడ్డి ఆ రోజు ఇన్ఛార్జ్గా ఉన్నాడు, అతనితో చెప్పాను, 4 సార్లు చెప్పాను. తర్వాత మిథున్ రెడ్డి వచ్చి అతనితో చెప్పాను. ఇలా వందలాది మంది మీద కేసులు పెట్టి బాధ పెడుతుంటే మరి నా మనుషుల్ని రక్షించుకోవాలి. అది ఏ నాయకుడికైనా ప్రాథమిక కర్తవ్యం. సార్, అధికార పార్టీలో ఉన్నప్పుడే మీరు రక్షించుకోలేకపోతే ప్రతిపక్షంలోకి వస్తే ఎలా రక్షించుకోగలరని అనుకుంటున్నారు? తప్పనిసరిగా రక్షించుకుంటాం. అధికార పార్టీ కూడా సపోర్ట్ చేయనప్పుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా ఇక్కడే మా వాళ్ళ మీద పెడితే అతనే వస్తానంటాడు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ, రాపకొత్త ప్రసాద్ చేసిన ఒక తప్పుడు పనికి అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం ఆ రోజుకి అతను జనసేన ఎమ్మెల్యే అవడం వల్ల అతను వదలకపోతే నేనే వస్తానని చెప్తే అప్పుడు వదిలేనాడు. అంత దీశాలి, అంత ప్రేమించే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ నమ్మకంతో మమ్మల్ని అందరినీ కూడా రక్షించుతాడని చెప్పే ఉద్దేశంతో ఆయనతో జాయిన్. అది. సో ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారితో జాయిన్ అయ్యేటప్పుడే మీరు చాలా చర్చించారు. అంతకుముందు ఇక్కడ విడతల వారిగా 17 సమావేశాలు పెట్టారన్నారు కదా మీరు. ఈ మొదటి సమావేశం, ఇప్పుడు ఈ దశలో మీరు మొదటి సమావేశం ఇవాళ చర్చించారా? నేనేం చెయ్యాలని చర్చించారా, లేకపోతే ఇలా చెయ్యాలని నిర్ణయించుకొని చెప్పారా? లేదు, ఉన్న పరిస్థితులు వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు ఆందోళన చెందవసరం లేదు. నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకు 4-5 రోజుల టైంలో ఒక మంచి డెసిషన్ తీసుకుంటాను నాకు హామీ ఇచ్చారు. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు మండల ప్రెసిడెంట్స్ అందరూ వచ్చారు, ఎంపీపీ ప్రెసిడెంట్స్ గారు వాళ్ళందరూ వచ్చారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని కలవటానికా? అందరితో కలిపి మాట్లాడారా? మాట్లాడడం నాతోటి మా శ్రీమతి తోటి మాట్లాడారు. వాళ్ళు పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు పెద్ద ఏం హామీ ఇచ్చారు మీకు? ఆయనంతా విని తప్పనిసరిగా మళ్ళీ ఒకసారి రీఎగ్జామ్ చేసి న్యాయం చేస్తాను 4-5 రోజుల్లో చెప్పారు. సో మీకు హోప్ ఉందా 4-5 రోజుల్లో మళ్ళీ ఇంకొక నిర్ణయం? నాకైతే చాలా హోప్ ఉంది. ఎందుకంటే జనసేన ఇది రాజోలు చిరుదీపం, దాన్ని ఎప్పటికీ ఆర్నివ్వనని నాయకుడు చెప్పాడు. మాకు కూడా ఆందోళన, నాకు సీటు రాకపోవడం ఒకటే కాదు, ఇప్పుడు వచ్చిన వ్యక్తి కొత్త వ్యక్తి అది ఎక్కడ ఓడిపోతుందో అని మాకు ఆందోళన ఉంది. ఈ ప్రెస్టీజియస్ సీట్ అనేది ఓడిపోతే ప్రపంచవ్యాప్తంగా జనసేన ఆ వెలుగు ఇవన్నీ మసిబార్. పవన్ కళ్యాణ్ గారు చాలా లోతుగా అధ్యయనం చేస్తారని మీరే నాతో గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన మనస్తత్వం ఎట్లా ఉంటుంది, ఆయన ఎట్లా ఓట్లు సీట్ల గురించి కాదు, ఆయన ఒక సమాజం గురించి ఆలోచిస్తారని. కరెక్ట్. అలాంటి వ్యక్తి ఇవాళ చాలా ఇంపార్టెంట్ సీటు రాజులైనప్పుడు దాని గురించి అధ్యయనం చేయకుండానే సీటు ప్రకటించి ఉంటారనుకుంటున్నారా? అధ్యయనం చేసేటప్పుడు ఇప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మేబీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ 1-2-3 చూసుకుని టైం షార్ట్ వల్ల ఏదన్నా ముందుకెళ్ళిపోయారో తెలియదు. ఇప్పుడు ప్రకటించిన తర్వాత కూడా వేరే ఆస్పెక్ట్స్ వెలుగులోకి వస్తున్నాయి. దాని మీద పునరాలోచన చేయడం అనేది తప్పనిసరిగా పార్టీ అధ్యక్షుడిగా వారి బాధ్యత కాబట్టి చేస్తున్నారని నేను అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం సాధ్యమని అనుకుంటున్నారా? తప్పనిసరిగా సాధ్యమే. ఎట్లా? ఎన్నో ఉన్నాయి చరిత్రలో. బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా బీఫామ్ మార్చని కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే పార్టీ నిలబడాలి, ఎందుకంటే ఒక రాష్ట్ర పాలన అంతమొందించాలనే ఏకైక తత్వంతో ఆయన 60-70 సీట్లు సునాయాసంగా నెగ్గుతాడు ట్రయాంగులర్ ఫైట్లో. అటువంటిది 20 సీట్లకి 25 సీట్లకి ఆయనకి యాక్సెప్ట్ చేశారంటే ఆయన ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కావాలని ఎంత తాపత్రయపడుతున్నారో మనం అంత అర్థం చేసుకోవాలి. ఓకే,
మీకు ఎందుకు ఇవ్వాలి సీట్ అంటే ఏం చెప్తారు రాజేశ్వర్ గారు మీరు? 12 ఏళ్ళ నుండి నేనున్నాను, ప్రజల్లో ఉన్నాను. ఉమ్, ఇక్కడ పరిస్థితులన్నీ కూడా నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఉమ్, రాపాక ప్రస్తుతం వాళ్ళంతా ఓన్లీ పొలిటీషియన్స్. ఓకే. నేనే పొలిటీషియన్స్ని, టెక్నోక్రాట్ని, అడ్మినిస్ట్రేటర్ని. ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆ ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ఈ ప్రాబ్లం ఉందని ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లం ఉందంటాడు. ఆ ఆఫీసరు మనిషి వచ్చి ఎగ్జామిన్ చేసి దానికి సొల్యూషన్ ఉంటుందని పెద్ద ఆఫీసర్కి చెప్పి దాన్ని శాంక్షన్ చేయించుకొస్తాడు. ఉమ్, ఈ సిస్టమ్ అవసరం లేదు నాకు. ప్రాబ్లం ఏముందో సొల్యూషన్ మీరే ఆ చెప్తారు. ప్రాబ్లం సొల్యూషన్ ఏంటో నాకు తెలుసు. ఉమ్, దాన్ని ఎక్కడ శాంక్షన్ అవుతుందో కూడా తెలుసు, ఎక్కడ డబ్బులు ఉంటాయో నాకు తెలుసు. ఓకే. మీకు బ్యూరోక్రాట్గా మీరు పనిచేశారు కాబట్టి మీరు సమస్యని తెలిస్తే మీరే దాన్ని సాల్వ్ చేసుకోగలిగిన రూట్ కూడా మీకు తెలుసు అంటారు. 22 ఏళ్ల క్రితం ఉమ్, జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ అనే పోస్టు చంద్రబాబు గారు సీఎం ఉండగా ఉమ్, సెక్రటరియట్లో నాకు వేశారు. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఏది ఎలా శాంక్షన్ చేయాలి అనేది నాకు తెలుసు. ఏ ఫండ్ స్టేట్ గవర్నమెంట్లో వస్తుంది, ఉమ్. ఏ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్లో వస్తుంది. సరే సార్, ఇప్పుడు మీకు సీట్ రాకపోవడానికి ఏదైనా అపనమ్మకం కారణం అంటారా? నేనేమనుకోవట్లేదు, అట్లాగటువంటి దేవుడు. ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అనేది జగమెరిగిన సత్యం. సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు పార్టీలోకి వచ్చారు. వచ్చి ఆయన దగ్గర కూడా సుదీర్ఘకాలమే ఉన్నారు. కోర్స్ ఈ మధ్యకాలంలో మీరు విభేదించారు, 2 ఏళ్ల క్రితం పార్టీలోకి వచ్చారు. కానీ మూలాలను బట్టి ఏమన్నా అంచనా వేస్తున్నారా? అలాంటిది ఏమన్నా మీకు మైనస్ అయ్యిందా? దీంట్లో నేను తప్పనిసరిగా మీతోటి విభేదించాలి. ఉమ్, నేను రాజశేఖర రెడ్డి గారికే కాదు, నేను చంద్రబాబు గారికి కూడా చాలా అత్యంత ఆప్తుడిని. ఓకే. నేను 95, 96లో మేము చేసిన కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఉమ్, ఆయన స్పెషల్గా వచ్చి మమ్మల్ని అప్రిషియేట్ చేసినటువంటి సందర్భాలు ఆ ఫోటోలు కూడా నేను నా దగ్గర. ఉమ్, మరి ఆ ఫోటోలు చూపిస్తారంటే నేను చూపిస్తాను. ఉమ్, దాని తదుపరి రాజశేఖర రెడ్డి గారితో కూడా మంచి క్లోజ్ రిలేషన్ ఉంది. అలాగే రోషి గారితో కూడా బాగా క్లోజ్ రిలేషన్ ఉంది. ఉమ్, నేను ఎవరైతే ప్రజల కోసం చేస్తారో వాళ్ళని చాలా ఇష్టపడతాను. ఉమ్, ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సరిగ్గా చేయట్లేదని ఒక అనుమానం నాకు బాధ వచ్చి విభేదించి వచ్చాను. ఉమ్, నేను వచ్చింది ఆశ్రమించగా రాలేదు. ఉమ్, ఆయన ఇచ్చిన పదవి కూడా అక్కడ పడేసి వచ్చాను. అంత పదవి ఎవరు వదులుకోలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర అటువంటి పదవి ఎవరైనా వదులుకున్నారో చెప్పండి. ఉమ్. ఇటువంటి పదవులు ఎవరైనా రిజైన్ చేశారు ఇంతవరకు? ఎవరు చేయలేదు. మీరు చేశారు, మీ తర్వాత ఒక మా సీనియర్ జర్నలిస్ట్ చిన్న పదవి, రామచంద్రమూర్తి చాలా గారు. చిన్న పదవి ఇది. అయిందా? నాకు ఇచ్చిన పదవి క్యాబినెట్ హోదా, ఓకే. ఏంటి సార్ మీకు ఇచ్చిన పదవి? అడ్వైజర్ టు గవర్నమెంట్, పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్. అటువంటి పదవి రిజైన్ చేసిన ఎవ్వరు లేరు. సో కేవలం అసంతృప్తితోనే మీరు అసంతృప్తి కాదు, ఆయన చెప్పింది సరిగ్గా చేయలేదు. ప్రజలకు ఆయన సరిగా చేయట్లేదు. Yes. సార్ 2014-19కి ముందు మీరు నమ్మారా ఆయన్ని? అంటే ఆయన ఒకవేళ అధికారంలోకి వస్తే బాగా చేయగలుగుతాడని నమ్మారు? నమ్మాను. ఆయన వచ్చాక ఆయన ఫెయిల్ అయ్యాడని బాధతో బయటకు వచ్చారు. ఆయన నాకు చెప్పింది ఏంటంటే, పార్టీలోకి తీసుకునే ముందు అన్న అన్నారు ఆయన, అన్న నాన్న బాగా తెలుసు కదా మీకు బాగాను, నాన్నకంటే 10 నేను చేస్తాను పేదలకు అందరికీ అన్నారు. 10 కాదు, వాళ్ళ నాన్నగారు చేసిన దాంట్లో ఒక 10% కూడా చేయలేదు. అందుకని మరి వీరి ఆలోచనలు. సార్ నేను మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, మీరు జనసేన పార్టీలోకి వచ్చేటప్పుడు మీరు 17 సార్లు సమాలోచనలు చేసి నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఫస్ట్ సమావేశం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో సమావేశాలు పెట్టి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? లేదు జనసేనలోనే మనం ఉందామని మీరు ఆత్మీయ సమావేశం ద్వారా చెప్తున్నారా? నేను వాళ్ళ ఆందోళన పోగొట్టేదానికి, వాళ్ళ పార్టీ విడిచి ఎల్లగా ఉండేదానికి, అడ్డుకట్ట వేయడానికి, వాళ్ళకి అన్ని నిజాలు చెప్పి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని సెన్సిటైజ్ చేయడానికి నేను సమావేశం పెట్టాను. తర్వాత వాళ్ళే మళ్ళీ అడుగుతారు, నేను
ఇదేమన్నా ఇన్ని రోజులు వచ్చాయి మనం ఏం చేద్దామంటారు. మళ్ళీ మీటింగ్ పెడతాను. నా వాళ్ళంతా ఇటువంటి వాళ్ళు దగ్గర 7-8 వేల మంది ఉంటారు నాకు. వాళ్ళంతా ఏం చెప్తే అది చేద్దామని అట్లా నేను చేశాను. అప్పుడు ఇక ముందు కూడా వాళ్ళతోటే ఉంటాను నేను. వాళ్ళు కూడా పార్టీ మారండి అంటారు, మారుతారా? లేదు ఇండిపెండెంట్ గా పోటీ చేయండి అంటారు, 7,000 మంది 8,000 నాకు మంది తెలిసినంత వరకు చేస్తారా? అట్లా అటువంటి డెసిషన్ వాళ్ళు తీసుకోవచ్చు చెప్పరు. ఎందుకంటే మాకు డెవలప్మెంట్ కావాలి, వాళ్ళు బాగు కావాలి. ఈ బాగు చేసే ప్రభుత్వాలు అవసరమైతే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మాకు ఎష్యూరెన్స్ ఇచ్చారు, పేద ప్రజలందరికీ చేద్దామని చెప్పేసి. అది ఎలాగో ఆయన నెరవేరుస్తారు. తప్పదుగా ఒకసారి మళ్ళీ రీఎష్యూరెన్స్ చేసుకుంటాం ఆయన దగ్గర. రీఎష్యూరెన్స్ చేసుకుంటారు, ఆయన నెరవేరుస్తారు. సో అటువంటి చాలు నా ప్రజలు అందరూ హ్యాపీగా ఉంటే సరిపోతుంది మాకు. అది అంటే ఇప్పుడు మీ డెసిషను పార్టీలో ఉండాలనా, లేకపోతే పార్టీ ఓకే నియోజకవర్గ అభివృద్ధి అనేది ఓకే డెఫినెట్గా అది మీరు హామీ పొందుతారు అనుకుందాం. హామీ పొందితే మీరు పార్టీలోనే ఉంటారు కదా తప్పనిసరిగా. అక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ విభేదించాను, పేద ప్రజలకు అందరూ అన్యాయం జరుగుతుందని విభేదించాను. ఇక్కడ పేద ప్రజలందరికీ నేను జరుగుతుంది అన్నప్పుడు నేను విభేదించాల్సిన పనే లేదు. సార్ ఇప్పుడు సర్వేలు చేసుకుంటారు కదా సార్, ఆ సర్వేలు లాంటివి ఏమైనా జరుగుంటాయి కదా, జనసేనలో కూడా సర్వేలు చేసుకుంటారుగా. ఆ సర్వేల్లో డెఫినెట్గా మీ పేరు, దేవవరప్రసాద్ గారి పేరు, ఇంకెవరైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఆ పేర్లన్నీ వచ్చి ఉంటాయి కదా, IVRS కాల్స్ వస్తున్నాయి కదా, ఇవన్నిటినీ చూసుకొని క్రోడీకరించుకోనే కదా ఇవాళ సీట్ ఇచ్చి ఉంటారు ఆయన. ఆ సర్వేలు సరిగ్గా జరగలేదంటారా? తప్పనిసరిగా అలాగే చేస్తారు సార్. నాకు తెలిసినంత సర్వేలన్నీ కూడా బొంతురాజేశ్వరరావు కావాలని అడిగినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ చాలా మందికి వచ్చింది తర్వాత 90% నేను మీ పేరే నొక్కాను అని చెప్తున్నారు. అంతా నాకు ఇంకెందుకంటే కాన్ఫిడెన్స్ నా అపోనెంట్, పొలిటికల్ అపోనెంట్ ఎప్పటింటో రాపాక వరప్రసాద్ గారు కూడా బొంతురాజేశ్వరరావు బటన్ నొక్కానని చెప్పాడు. ఎందుకు ఆయన కూడా ఆయనకు కూడా మీరు ఉండడమే బెటర్ అనుకున్నారా? నో ఐ డోంట్ నో, మరి ఎందుకు కూడా తెలియదు. అంటే ఇప్పుడు ఆయన సీట్ ఎలాగో రావట్లేదు కాబట్టి ఉన్న గొల్లపల్లి సూర్యారావును ఓడించాలంటే మీరే కరెక్ట్ అనుకున్నాడా? అది మనం ఎలాగ అర్థం చేసుకున్నా చేసుకోవచ్చు. ఓకే, అంటే మీరు ఇది ఆఫ్రికా తీసేయండి కానీ చెప్తున్నా. బట్ ఆయన కూడా అలా మొన్న మా ఫ్రెండ్స్ దగ్గర చెప్పాడు. ఓకే అంటే ఆయనకు అసంతృప్తి ఉంటుందిలేండి, ఆయన బలవంతంగా పార్లమెంట్కి పంపిస్తున్నారు కదా. కరెక్ట్. సార్ ఇప్పుడు ఒకవేళ మీకు అన్ని 4 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తానన్నారు, డెఫినెట్గా మంచి నిర్ణయం తీసుకుంటాం, ఏదైనా అవసరమైతే మార్పు కూడా చేస్తామని అన్నారు అని మీరు అంటున్నారు. ఇన్ కేస్ అలా జరగకపోతే మీ కార్యాచరణ ఏంటి? తప్పనిసరి నాయకుడు ఏం చెప్తే అదే చేస్తాను నేను. మళ్ళీ ఒకసారి వెళ్తాను, ఆయన పిలుస్తాడు కదా, ఎలాగన్నా నేను పిలుస్తానని చెప్పాడు ఆయన. పిలిచి ఇది ఇలా కాదు ఇలా చేయాలి, మనం ఇలా వెళ్దాం అని చెప్పినప్పుడు తప్పనిసరిగా నాయకుడి మీద నమ్మకం ఉంది, ఆయన మంచి చేస్తాడని నమ్మకం ఉంది, పేద ప్రజలు ముఖ్యంగా మంచి చేస్తాడని అనుకుంటున్నాను. ఆయన చెప్పినది తప్పనిసరిగా ముందుకెళ్తాం. మీకు ఆయన పట్ల కాన్ఫిడెన్స్ ఉంది సార్, కానీ మీ అనుచరులకు ఉండకపోవచ్చు, ఎందుకంటే మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు కదా. ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు 70 సీట్లలో పోటీ చేయాలని ఆయన అభిమానులు అనుకుంటారు, ఆయన పట్ల ప్రేమతో. మీ పట్ల ప్రేమతో మీ అనుచరులు కూడా మా రాజేశ్వరరావు గారే పోటీ చేయాలి, లేకపోతే ఖచ్చితంగా ఇండిపెండెంట్గానే పోటీ చేయాలి తప్ప మేము గెలిచేస్తామన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది, సహజంగా ఉంటుంది. మా అభిమానులకి, అటు పవన్ అభిమానులు కానీ మీ అభిమానులు కానీ ఉంటుంది. సో ఆ నేపథ్యంలో మరి వాళ్ళ నుంచి ఒత్తిడి వస్తే ఏం చేస్తారు? నేను తప్పనిసరిగా వాళ్ళు సర్ది చెప్పడానికి ట్రై చేస్తాను. వాళ్ళ రీజనింగ్ ఎలా ఉందో 1-2 సార్లు ఎక్స్పర్ట్స్ ఏదైనా ఒపీనియన్ తీసుకుని తప్పనిసరిగా సాధ్యమైనంత వరకు ఇంకొక గత్యంతరం లేదు మనకి, జనసేన తప్ప ఇంకొక గత్యంతరం లేదు ఇప్పుడు యాజిటీస్గా. ఉన్న 3 పార్టీల్లో జనసేన ఇంత బెస్ట్ పార్టీ అని నేను నమ్ముతున్నాను. సార్ ఇంతకుముందు నేను చెప్పాను కదా, సామాజిక వర్గ సమీకరణాలు ఈ పార్టీలో సోషల్ ఇంజనీరింగ్ జరిగింది ఈ నియోజకవర్గంలో అని, అది నిజమేనా? మీకు ఆ సోషల్ ఇంజనీరింగ్లో మీకు ఎట్లా మద్దతు ఉంది? నాకైతే ఇంకా గ్రేటర్ లెవెల్లో నాకు మద్దతు ఉందండి. ఎట్లా సార్? ఇంకా గ్రేటర్ లెవెల్లో ఇప్పుడు
రాపాక ప్రసాద్ గారు నిలబడినప్పుడు ఉమ్, ఒక లెవెల్లో ఉన్నట్టుంటే ఉమ్, నాకంటే దానికంటే డబుల్ దానికి రెట్టింపు మద్దతు ఉంది నాకండి సోషల్ ఇంజనీరింగ్లో ఉమ్. ప్రజల నుండి. ఎట్లా అంటారు? రాపాక ప్రసాద్ గారికి 50,000 ఓట్లు వచ్చాయండి. ఉమ్, ఉమ్, కాన్ఫిడెన్షియల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ వాళ్ళు చేసిన దాంట్లో ఉమ్. నాకు 1,00,000 చిల్లర ఓట్లు వచ్చాయండి. అందుకని నాకు డబుల్ ఎప్పుడు మద్దతు ఎప్పుడు చెప్తున్నారు మీరు అది? 15 రోజుల క్రితం. ఓ, ఇప్పుడు 15 రోజుల క్రితం సర్వేలో అని చెప్తున్నారా మీరు? ఎస్ కాన్ఫిడెన్షియల్గా జరిగిన ఇంటెలిజెన్స్ సర్వేలో మీకు ఆయన కంటే ఎక్కువ వచ్చాయి. ఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన దాంట్లో మీకు ఆయన కంటే ఎక్కువ వచ్చాయంట. నేను అట్లా అంటలేదు. సహజంగా ఇప్పుడు అందుకని డబుల్ అని చెప్తున్నాను. అప్పుడు 50,000 వస్తే ఇప్పుడు 1,00,000 వచ్చింది. ఉమ్, అది. ఉమ్. సార్ 2014లో తెలుగుదేశం పార్టీకి 66,000 ఓట్లు వచ్చినాయి, వైసీపీకి 62,000 ఓట్లు వచ్చినాయి. 3,000 ఓట్ల తేడాతో మీరు గెలుపొందారు. సార్ ఇక్కడ సరే మీరు ఓడిపోయారు. 2019లో 50,000 ఓట్లు జనసేనకు వస్తే మీకు 49,000 చిల్లర వచ్చినాయి. 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి 44,000 వచ్చింది. సార్ ఇవాళ వ్యక్తులు గొప్పనా ఇక్కడ పార్టీలు గొప్పనా? ఏ రకంగా మీరు అనాలిసిస్ చేస్తారు? అంటే వ్యక్తులను బట్టి రాజోలు ఓటరు నిర్ణయం ఉంటుందా, పార్టీలను బట్టి రాజోలు ఓటరు నిర్ణయం ఉంటుందా? రాజోలు ఓటర్స్ చాలా తెలివిగా ఉంటారు, వెరీ వైజ్ ఎనఫ్. వాళ్ళు పార్టీలు ప్రకారంగా ఆలోచించే వాళ్ళు ట్రెడిషనల్ ఓటర్స్, పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. అలాగే టీడీపీలోనూ వాళ్ళు వెల్ ట్రైన్డ్ వర్కర్స్ ఇన్ టీడీపీ, అటువంటి వాళ్ళంతా పార్టీ వైజే ఉంటారు. చదువుకున్న యూత్ ఉన్నది, వాళ్ళకు దగ్గరగా 30,000-40,000 మంది ఉంటారు. వాళ్ళంతా కూడా వ్యక్తిగతంగా ఆలోచిస్తారు. ఏ మనిషి అయితే మన కాన్షియస్కి మెయిల్ చేస్తాడు అని చూస్తారు. ఎందుకంటే న్యూ జనరేషన్ కాబట్టి వాళ్ళు కొత్తగా ఆలోచనలు ఉంటాయి, కొత్త ఏముంటే బాగుంటుందని ఆలోచనలు ఉంటాయి. డెవలప్ చేసే వాళ్ళ కోసం చూస్తారు. వాళ్ళు ట్రెడిషనల్ పీపుల్ పార్టీలు వేసిపోతారు. న్యూ జనరేషన్ పీపుల్ అంతా కూడా డెవలప్మెంట్ అవి చూస్తుంటారు. ఓకే, అది రాజోలు వాటర్స్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇంత కష్టపడ్డారు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ తెలియమంటారా? తప్పదని తెలిసి ఉంటుంది. సో మీరు నియోజకవర్గంలో ప్రతి గడపకి వెళ్ళానన్నారు. ప్రతి గడపకి 5 సార్లు నేను ఈ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నప్పుడు వెళ్ళారు? వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు వెళ్ళాను. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు, జనసేన పార్టీలో ఉన్నప్పుడు నేను ఎస్సీ-బీసీని సుమారు 4,000 మందిని ప్రతి గ్రామంలో మా పార్టీలో జాయిన్ చేయడానికి ఎన్నో జాయినింగ్ కార్యక్రమాలు పెట్టేవాళ్ళు చేశాను. ఓకే ఓకే ఓకే. సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, తప్పనిసరి తెలిసి ఉంటుంది. మీరు చేసిన కార్యక్రమాలు ఆయన దగ్గరికి వెళ్ళాయంటారా? తప్పదని వెళ్తాయండి. అదే ఓకే ఓకే. సో అయినా కానీ ఎక్కడో లోపం జరిగిందని మీరు భావిస్తున్నారు? లోపం అనేది అనట్లేదు. ఎక్కడో సపోజ్ ఒక 10 ఫ్యాక్టర్స్ చూడాల్సి వచ్చినప్పుడు 2-3 ఫ్యాక్టర్స్ చూసి డెసిషన్ తీసుకున్నారేమో, అది కూడా తెలియదు కదా. సో ఆయన 4 రోజులు 5 రోజులు కావాలన్నందుకు డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేయాలనుకున్నారేమో, అంటే ఆల్ ఆస్పెక్ట్స్ చూడాలనుకున్నారేమో. సార్ నేను ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి పరిణామాలు జరిగినా జనసేనతోనే ఉంటాను అని ఘంటాపదంగా చెప్పగలరా? తప్పనిసరి చెప్తాను. ఎందుకంటే ప్రమాణం చేయగలరా? నేను ఇంకోటి చెప్తాను ఏమిటండి అంటే, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర పేదలకి న్యాయం చేసే పార్టీ జనసేన పార్టీని ముందుంది. దాని తర్వాతే తెలుగుదేశం. మరి ఆ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ ఉంటుందో మాకు తెలీదు. దానికోసమే నేను పేదల పక్షాన్ని ఎవరు చేస్తారు వాళ్ళు ఉంటుండాలని అనుకుంటున్నాను. అది అదే సార్ నేను అంటుంది, మనసా వాచా కర్మణ
ఎలాంటి పరిణామాలున్నా పవన్ కళ్యాణ్తో పాటే ఉంటాను, ఆయనకు వెన్నుదన్నుగా అండగా నిలుస్తాను అని చెప్పగలరా? తప్పనిసరిగా నాకు చాలా దృఢమైనటువంటి నమ్మకం ఉంది. ఆయన ఎవరికి అన్యాయం చేయడు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నాకు కూడా అన్యాయం చేయడు. అందుకని ఆయనతో వెళ్తాను. నేను సీట్ వస్తే మీరు సీటుకు వెళ్తారంటే చాటలేదు, నేను న్యాయం అన్యాయం అని చెప్తున్నాను. అంటే సీట్ రాకపోతే అన్యాయం చేసినట్ట? కాదు, ఆయన ఇంకో సిస్టంలో నన్ను ప్రజల కోసం వాడుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే, మీకు సముచితమైన, మీరు కష్టపడ్డందుకు మీకున్న విద్వత్తు కావచ్చు, మీకున్న అనుభవం కావచ్చు, మీరు క్యాలిబర్ కావచ్చు, వీటికి తగ్గట్టుగా ఆయన మీకు సముచితంగా న్యాయం చేస్తారని మీరు భావిస్తున్నారు. నా మోటివ్ పేద ప్రజలకు సాయం చేయాలి, పేదలందరినీ పైకి తీసుకురావాలి. నా నాలెడ్జ్ మీకు చెప్తున్నాను కిరణ్ గారు, నా నాలెడ్జ్ అనేది నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, నేను అపారమైన నాలెడ్జ్ ఉంది. నేను జగన్మోహన్ రెడ్డికి చాలా ఆదేశించిన విషయం ఏంటంటే, నాకు ఇచ్చినటువంటి అడ్వైజర్ టు గవర్నమెంట్ దాంట్లో ఒక కాన్సెప్ట్ పేపరు 45 pages తయారు చేశాను. ఆ కాన్సెప్ట్ పేపరు ప్రభుత్వ పరంగా ఒక్క పైసా కూడా పెట్టవసరం లేకోకుండా 18,000 కోట్లతోటి ఆ వర్కులు చేస్తే కొన్ని ఏరియాస్కే స్విట్జర్లాండ్ తరహాలో, స్విట్జర్లాండ్ అటువంటి వెల్ డెవలప్డ్ కంట్రీస్ తరహాలో ఆ సరసన చేరే విధంగా తయారు చేయడానికి నేను తయారు చేశాను. అటువంటి స్టేట్ వైడ్ తయారు చేశాను. అది అంటే ముందు phase 1, phase 2 అలాగా. అంటే స్విట్జర్లాండ్ తరహాలో వచ్చేటట్టు చేస్తే ఇంకా ఎంత స్విట్జర్లాండ్ ఎలా ఉంటుందో తెలుసండి? ఎంతకాలం బతుకుతారు తెలుసా మీకు? తెలుసు. 85 సంవత్సరాలు బతుకుతారు యావరేజ్ని. ఇక్కడ 67-68 సంవత్సరాలు. మా రాజులు 62-63 సంవత్సరాలు. ఏంటి సార్, ఎందుకట్లా? తర్వాత వాళ్ళ సంపద ఎంతో తెలుసా మీకు? మన సంపద కంటే 70-80 రెట్లు ఎక్కువ ఉంటుంది పెర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇవన్నీ కూడా ఎందుకు వస్తుంది? ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ కాపాడుకోవటం, ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ఉంటుంది ఒకటి, వేరియస్ ఫ్యాక్టర్స్ తోటి ఉండేది. దాంట్లో అన్ని ఫ్యాక్టర్స్ను మనం కాపాడుకుంటూ రావాలి. దాంట్లో డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, శానిటేషన్ ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది, పొల్యూషన్ తగ్గించడం. మనలాంటి దేశంలో, మనలాంటి రాష్ట్రాల్లో అవన్నీ ఆ ఇండికేటర్స్ ఫాలో అవడం, రీచ్ అవడం చాలా వరకు సాధ్యమే. అదే తయారు చేశాను నేను. నాకు ఎందుకు ఇంత తప్పనంటే, ఇక్కడ అందరూ బాగుండాలి, అందరూ పైకి రావాలి, నిరుద్యోగం పోవాలి, పిల్లలు యూత్ బాగుంటే దేశమే బాగుపడుతుంది. మీకు చెప్పాలంటే మా కాన్స్టిట్యూన్సీలో 30,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇక్కడ నుండి పరాయి దేశాలు వెళ్ళిపోయి బతుకుతున్న వాళ్ళు, హైదరాబాదు, బెంగళూరు వెళ్ళి బతుకుతున్న వాళ్ళు 36,000 మంది ఉన్నారు. అంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇక్కడ ఏమి చేయలేక, ఈ ఎమ్మెల్యేలు వాళ్ళకి సరైన దారి చూపించక, ఇక్కడున్న వనరులని సరిగ్గా వాడుకోక, ఈ సిస్టమ్స్ నా దగ్గర ఉంది. రాజోలు సర్వతోముఖాభివృద్ధికి మీ దగ్గర మెకానిజం ఉందా? చాలా మాస్టర్ ప్లాన్ ఉందా? ఎస్, చాలా, అన్ని ఒకటి కాదు, 22 ఉన్నాయి, 7 ఆస్పెక్ట్స్. బంగారం చేసే ఉంది నాకు నా దగ్గర. పొలాల్లో ఎలా పండించాలి, ఏది పండించాలి, సముద్రవార తీరాల్లో భూములు ఏం చేయాలి, ఎస్సీ సొసైటీ భూములు కూడా ఉన్నాయి, అవి నిరర్ధకంగా ఏం చేయాలి, అవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. సార్, ఇవన్నీ మీరు పవన్ కళ్యాణ్ గారితో చర్చించారా? ఇవి ప్రాబ్లం చెప్పాను, సొల్యూషన్స్ నా దగ్గర ఉన్నాయి కానీ చెప్పలేదు, ఎందుకంటే అంత టైం లేదు. ఓకే, అది. బట్ ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు. ఆయన ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, డాక్టర్ లేదు. అంత ఓపిక్గా విని రియాక్ట్ అయ్యే నాయకుడు ఎవరు వినరు. ఎందుకంటే నేను 4 సీఎం దగ్గర పనిచేశాను, 4 సీఎం దగ్గర చేశాను నేను.
సో ఇంత అంత- ఓపికగా వినే నాయకుడు మీకు చాలా లేడు. అరుదుగా ఉంటారు. ఉమ్. అందుకని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంతా కూడా ఆయన చేతులు ఉంటుంది. ఓకే. తప్పనిసరిగా సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని ఆశ ఉంది. ఓకే. లెట్ us వెయిట్. ఓకే సార్, జనసేన సరే ఎలాంటి పరిణామాలు జరిగినా అది రాజోలు బొంతు రాజేశ్వర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి, దేవ వరప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి, అవన్నీ సమీకరణాలు అలానే ఉండొచ్చు, మారచ్చు. పక్కన పెడితే జనసేన గెలుస్తుందా రాజోలలో? రాజులు మరి ఇంతవరకు అయితే 30,000 మెజార్టీ నెగ్గాలని ఉంది నాకు 15 రోజుల క్రితం. ది హౌ క్యాండిడేట్స్ విల్ వర్క్, ఎలాగ ఇంప్రెస్ చేస్తారు ప్రజల్ని. నేను ఇప్పుడు ముందే చెప్పాను మీకు, రాజోలు ప్రజలు అనేవాళ్ళు అత్యంత వివేకవంతులు, అత్యంత తెలివైన వాళ్ళు. మీరు ఎక్కడ ఇంత తెలివిగా ఉండేవాళ్ళు ఉండరు. అవును, వాళ్ళని ఒప్పించాలి. ఒప్పించడంలో అంటే క్యాండిడేట్ మీద నేను ఆధారపడి చేస్తాను, నేను చేయగలను అని వాళ్ళు ప్రూవ్ చేసి చూపించాలని. ఆయన కూడా- నన్ను ఒప్పుకోలేదు 2 సార్లు. సార్, జనం అసలుకి వివేకవంతుల్ని గెలిపిస్తారు, నిజాయితీ పరుల్ని గెలిపిస్తారని మనం అనుకోవటం అంత సబబు కాదేమో అని నేను అనుకుంటున్నా సార్. అలా నిజంగా అనుకుంటే మీరు గెలిచేవాళ్ళు. అలాగేం కాదండి. మీరు అప్పుడు అలా నిజంగా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించేవాళ్ళు. లేదు, నేను దానికి ఒకటి ఉంటుంది సార్ కిరణ్ గారు ప్లీజ్. ఆ టైం నేను కొత్తగా పాలిటిక్స్లో ఎంటర్ అయ్యాను. ఉమ్, నాకు పాలిటిక్స్ రావు. ఉమ్, ప్రజల్ని ఎలా కన్విన్స్ చేయాలో తెలీదు. వాళ్ళకి ఏది ఇష్టమో నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడైతే అన్నీ తెలిసిపోయింది. అనుభవం మీద తెలుసుకున్నానంటారు. అనుభవం కాదు. దేవ వాళ్ళు వరప్రసాద్ చదివితే వాళ్ళతో నడుస్తున్నారు. దేవ వరప్రసాద్ గారు కూడా బాగా చదువుకున్నారు కదా, ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు కదా, ఆయనకి తెలియమనుకుంటున్నారా మరి? Let us see. మనం చూడాలి సార్ ఏదన్నా సరే. ఆయన కూడా ప్రజా సంబంధాల వింగ్లోనే పనిచేశారు కదా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా. ఏం చేయాలి, ప్రజలతో నిత్యం అంటే మమేకమైన పనులే చేశారు. మీరు ఎలా ఉన్నారు, ఆయన కూడా అదే చేశారు కదా. ఆయనకి తెలియవనే మీ ఉద్దేశం? నేను ఆయన గురించి నేను డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదండి. ఉమ్, ఎందుకంటే నేను ఏదో కొత్తగా నాకు ఆపోజిట్గా వచ్చాడని చెప్పి నేను ఏదో కామెంట్ చేసినట్టుంటుంది. ఉమ్, ఇట్ ఈస్ టు బి డిసైడెడ్ బై పీపుల్ ఓన్లీ. ఉమ్. అంటే మీరు గన్ షాట్కి చెప్పలేకపోతున్నారు. ఏదది జనసేన 100% అభ్యర్థి ఎవరైనా జనసేన 100% గెలుస్తుందని చెప్పలేకపోతున్నారు. నో, ఇక్కడ పీపుల్ చాలా వివేకవంతులని చెప్తున్నారు. ఒకటి, ఉమ్, నాకు రాలేదని మాత్రం చాలా బాధతో ఉన్నారు. ఉమ్, అది చాలా బాధతో ఉన్నారు. ఇప్పుడు అది జస్ట్ 3 అవర్స్లో నేను ఈవినింగ్ అనుకున్నా, అప్పుడే వాళ్ళందరూ వచ్చేస్తారు ఇవాళ. ఉమ్. అది సార్, నాకు కాన్ఫిడెన్స్ కనబడట్లేదు సార్. జనసేన ఎట్టి పరిస్థితులు గెలుస్తుంది రాజుల్లో అనే కాన్ఫిడెన్స్ మీ నుంచి ఆ మాట మీ నుంచి కావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే నెగ్గడం అంటే న్యాయంగా అయితే నెగ్గుతుంది మరి. కానీ సపోజ్ వాళ్ళకి కావాల్సినవన్నీ చేశారనుకోండి, ఉమ్, వాళ్ళని కరెక్ట్గా కన్విన్స్ చేయగలిగితే తప్పులని ఓటేస్తారు. ఉమ్. ఇట్స్ బేస్డ్ అపాన్ ద అభ్యర్థిగాను కాదు సార్, అభ్యర్థిగాను అభ్యర్థి పక్కన మీరుంటారుగా. మీ అభ్యర్థిగా మీరున్నా, అభ్యర్థి పక్కన మీరున్నా, కన్విన్స్ చేయగలిగిన వ్యక్తులు మీరున్నారు కదా. అటువంటిప్పుడు జనసేన గెలుపు ఖాయమే కదా. అంటే నేనంటుంది, అభ్యర్థి మీరైతే ఓకే, మీరు కన్విన్స్ చేయగలుగుతారని అన్నారు, అనుభవంతో నాకు చాలా వచ్చినాయని. అభ్యర్థి మీరు కాదనుకోండి, అభ్యర్థి మీరు కాకపోయినా కానీ మీరు పక్కన ఉంటారు కాబట్టి కన్విన్స్ చేయగలుగుతారు కదా. అంటే నేను అది నేను చాలా సెన్సిటివ్గా అడుగుతున్నా. నేను చాలా సెన్సిటివ్ చెప్తున్నాను కిరణ్ గారు ప్లీజ్. మై పీపుల్స్ పెర్సెప్షన్ అనేది ఒకలాగా ఉంటుంది. నాకు బంగారాజు ఉన్నాడు అనుకోండి, అతను అయితే నాకు ఇన్ని చేసి పెడతాడని ఒక ఆలోచన ఉంటుంది. ఆ పక్కనే ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి సురేష్ రమేష్ చేస్తాడని అనుకుంటచ్చు, ఆ పక్కన చేయడని అనిపించవచ్చు. నేను చెప్పాను కదా వివేకవంతులు ఇక్కడని. వాళ్ళు అన్లెస్ అదర్వైజ్ ఆయన తీసుకుని మనం బయటికి వెళ్ళి అన్ని చెప్తాను కానీ మనకు రాదు. ఓకే, వాటి కన్విన్స్ ఎవ్రీబడి. ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ టీవీతో మాట్లాడినందుకు. ఏదైనా జన స్పందన, జనం నాడి అధినాయకుడు తెలుసుకుంటాడని నేను భావిస్తున్నా. అది మీ మీద ఆ నాడి ఉందా, మీ పట్ల ఆ సానుకూలత ఉందా, దేవ వరప్రసాద్ పట్ల సానుకూలత ఉందా? ఇప్పటివరకైతే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. బహుశా నేను అనుకుంటా మంచి చెడు అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఒకవేళ ఆ 4 రోజుల్లో ఆయన నిర్ణయం మార్చుకున్నా మార్చుకోకపోయినా
ఆయన వెంటే మీరుంటారని, 100%. ఆయనతోనే మీరుంటారని, జనసేనలతోనే మీ ప్రయాణం ఉంటుందని చివరిదాకా నేను నమ్ముతున్నాను. నమ్మచ్చా? 100%. ప్రమాణం చేస్తారా సార్? Yes. ప్రమాణ పూర్తిగా అంటారా? Yes, yes. అంటారా మాట? ప్రమాణంగానే. Yeah. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే దీంట్లో ఒక కండిషన్ కూడా ఉంది. Hmm. మళ్ళీ అగైన్ నా సపోర్ట్స్ అంతా వాళ్ళు ఉంటారు మధ్యలో. అదే నేను దాని నుంచి అడుగుతున్నా. మీ సపోర్టర్స్ అందరూ మిమ్మల్ని లేదు కాదు కూడదు మీరు ఇండిపెండెంట్ గా చేయండి అంటే అలా కాదు, నేను వాళ్ళ కోసమే ఈ పార్టీ మారాను. మళ్ళా వాళ్ళ కోసమే జగన్మోహన్ రెడ్డితో కొట్లాడాను, ప్రజల కోసమే. అది నేను సెన్సిటివ్, అది ఒక్క ఇష్యూ. నేను 2018లో మీకు అనుభవం కూడా ఒకటి ఉంది ఇక్కడ. 2014లో రాపాక వరప్రసాద్ ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. 318 ఓట్లు వచ్చాయి. మీకు వైసీపీ తరఫున 62,000 ఓట్లు వచ్చాయి. అదే రాపాక వరప్రసాద్ 2019లో 50,000 ఓట్లతో జనసేన తరఫున గెలిచాడు. అదే రాపాక వరప్రసాద్ 2009లో 52,000 తోటి ట్రయాంగిల్ ఫైట్లో కూడా గెలుపొందాడు. అంటే చరిత్ర మనకేం చెప్తుంది? పార్టీ వెన్నుదన్ను అనేది మస్ట్ అండ్ షుడ్ కావాలి అని చెప్తుంది. కాబట్టి బహుశా నేను అనుకుంటున్నా మీరు వివేకవంతులు, మీరు అలాగా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటారని నేను భావిస్తున్నా. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి నాయకుడు. నాకే కాదు, నా ఇంట్లో ఇంక్లూడింగ్ మై వైఫ్, ఆవిడకి అయితే ఇంకా చాలా ఇష్టం. నాగబాబు గారు అయితే ఇంకా ఇష్టం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా మీలాంటి వివేకవంతులను, మీలాంటి అనుభవజ్ఞులను పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితులు వదులుకోరు. ఆయనకి మిమ్మల్ని ఎట్లా ఏ పొజిషన్ లో పెట్టుకోవాలో ఆయన ఖచ్చితంగా ఆయన ప్రణాళిక ఆయనకు ఉంటుంది. ఆయన మా పట్ల చాలా ప్రేమాభిమానంతో ఉన్నారు, అది మాత్రం నిజం. అలాగే నాగబాబు గారు కూడా ఎంతో ప్రేమతో చూస్తారు మా మిస్సెస్ కానీ నన్ను కానీ. దట్ ఈస్ రియల్లీ మర్చిపోలేటువంటి అనుభూతులే మాకు. తప్పకుండా నిలబెట్టుకుంటామండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.